ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఖరీఫ్ సీజన్కి రైతులు సన్నద్ధం అవుతా ఉన్నారు. అయితే రబీ పూర్తయి ఖరీఫ్కి సన్నద్ధం అవుతున్న దశలో రైతులకు సంబంధించిన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడబలుపుకొని యూరియా అట్లాగే డిఏపి వాడకాన్ని తగ్గించేందుకు ఒక ప్రణాళికని రూపొందించి ఆ ప్రణాళికని అమలు చేస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి యూరియా మీద కేంద్రం ఎక్కువ సబ్సిడీ ఇస్తూ ఉంది, అట్లాగే డిఏపి మీద కేంద్రం సబ్సిడీ ఇస్తూ ఉంది. ఈ సబ్సిడీని తగ్గించుకోవడం కోసం అని చెప్పి యూరియా వాడకాన్ని తగ్గించండి, డిఏపి వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏలూరు జిల్లా పరిధిలో ప్రధానంగా ఉద్యాన పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నది. ఆయిల్ పామ్ కానీ, కోకో, కొబ్బరి ఇట్లాంటి పంటల విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. మరి ఈ పంటలకు సంబంధించి యూరియా సరఫరా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రైతులకి అవసరమైన యూరియా కానీ, డిఏపి కానీ ఏ మేరకు వినియోగించాలో వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఆ మేరకు వినియోగించడానికి కూడా అనేక ఆంక్షలు పెట్టి అది సరఫరా తగ్గించి వేసి ఇవాళ రైతులకి యూరియా, డిఏపి అందుబాటులో లేకుండా చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం యూరియాని వినియోగాన్ని తగ్గిస్తే కనుక బస్తాకి 2,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్సెంటివ్లుగా ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడంతో దానికి ఆశపడి యూరియా వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వ్యవసాయంలో ఎరువులు వాడకం తగ్గించడం అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రకృతి వ్యవసాయం ఇట్లాంటి పద్ధతులు అనుసరిస్తున్నా సరే అది పూర్తి స్థాయిలో రాకుండా ఎరువులు వినియోగం తగ్గించేయడం వల్ల దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాలే కొరత సృష్టించి ప్రభుత్వాలే నియంత్రణ పెట్టి ఈ రకంగా చేయడం ద్వారా ప్రభుత్వాల సబ్సిడీని తగ్గించుకోవడం కోసం రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి రైతులకు అవసరమైన యూరియా, డిఏపి అందుబాటులో ఉండే విధంగా ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా దారుణంగా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితున్నది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అయితే బస్తాకి 200 నుంచి 300 రూపాయలు పైగా ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. మరి మద్దతు ధరలు చూస్తేనేమో 0.01% నుంచి 8% మాత్రం పెంచారు. మరి ఎరువుల ధరలు ఇవన్నీ కూడా 20% పైగా ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. మరి ఈ రకంగా చూస్తే రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి, యూరియా, డిఏపి కూడా అందుబాటులో ఉంచాలి, ఉద్యాన పంటలకు కూడా ఎరువులు అందించాలి. అంతేకాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు కొరత రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని మేము కోరుతాము.